సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ ఆనంద్ కుమార్, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతికి నిరుపేదలకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఇందిరమ్మ ఇంటి నమూనాను కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. సంక్రాంతి పండుగ నుంచి ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక కూడా ఉన్నట్టు ఇప్పటికే గృహశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటన చేశారు. సో ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఇందిరమ్మ ఇంటి నమూనా వద్ద మనం ఉన్నాము. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో ఫస్ట్ ఇందిరమ్మ ఇంటి నమూనా వద్ద ఉన్నాము. ఒకసారిగా విజువల్స్ చూసుకోవచ్చు. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఇందిరమ్మ మోడల్ హౌజులు నిర్మాణాలను చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలోనే కూసుమంచిలో మొట్టమొదటిగా ఇందిరమ్మ ఇంటి నమూనాను పూర్తి చేశారు. గత సంవత్సరం డిసెంబర్ 13న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇంటి నమూనాకి భూమి పూజ చేశారు. సో ఇది పూర్తిగా 72 గజాల్లో 400 ఎస్ఎఫ్టీలో ఇందిరమ్మ ఇంటి నమూనాను కూడా పూర్తిగా నిర్మించారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీల అమల్లో భాగంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 26 నుంచి కూడా ఈ పథకం ప్రారంభం కానుంది. అంటే గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. అందులో భాగంగా మోడల్ హౌజుల నిర్మాణాన్ని చేపట్టింది. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఇందిరమ్మ ఇంటి నమూనాను ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న భోగి పండుగ సందర్భంగా ప్రారంభించారని చెప్పుకోవాలి. సో ఖమ్మం జిల్లా కూసుమంచిలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌజ్ను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఇందిరమ్మ మోడల్ హౌజ్ నిర్మాణాలను చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలోనే కూసుమంచిలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇంటి నమూనాను పూర్తి చేశారు. సో పూర్తిగా ఒక్కసారిగా ఇందిరమ్మ ఇంటి నమూనా ఏ విధంగా ఉందో ఒక్కసారిగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతం మనం ఇందిరమ్మ మోడల్ ఇంటి దగ్గర మనం ఉన్నాము. ఒక్కసారిగా విజువల్స్ చూద్దాం. సో ఈ ఇంటి నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, అసలు ఎన్ని రూమ్స్ ఉంటాయి, ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారిగా చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తంగా ఇది 72 గజాల్లో ఇంటి నిర్మాణం ఉంటుంది. సో ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది చూశారు కదా. అభయహస్తం పేరుతో ఒక్కసారిగా ఇందిరమ్మ ఫోటోతో ఫ్లెక్సీ ఉంది. మహాలక్ష్మి పథకం అంటే గృహజ్యోతి, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా అని చెప్పేసి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో అన్నీ కూడా అక్కడ ప్రింట్ చేసి పెట్టారు. సో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఏ విధంగా ఉంటుంది, ఇందిరమ్మ ఇల్లు నమూనా భవన నిర్మాణం ఖర్చుల వివరాలు కూడా ఇక్కడ క్లియర్గా రాసి పెట్టారు. సో మెటీరియల్ అలాగే పరిమాణం ఎంత ఉంటుంది, రేటు మొత్తం ఏ విధంగా ఉంటుందో ఒకసారిగా ఇక్కడ ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారంటే ఇందిరమ్మ ఇల్లు పూర్తిగా నిర్మాణం చేపట్టాలంటే ఏమేం ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి రాశారు. సో ఇందిరమ్మ అంటే 72 గజాల్లో నిర్మించే ఇందిరమ్మ ఇళ్ళకి ఇసుక 10 ట్రాక్టర్లు అవసరం అవుతుంది. అంటే ఒక్క ట్రాక్టర్ 3,500 అంటే మొత్తం 35,000 రూపాయలు ట్రాక్టర్ ఖర్చు అవుతుంది. సో అలాగే సెకండ్ 20 mm కంకర 6 యూనిట్లు, ఒక్క యూనిట్ 3,300, అలాగే మొత్తంగా 6 యూనిట్లకి 19,800 ఖర్చు అవుతుంది. అలాగే 40 mm కంకర ఒక్క యూనిట్ 2,400 అంటే 40 mm కంకర స్లాబ్కు వాడతారు, 2,400 అవుతుంది. సో బేస్మెంట్ రాయి 600 రాళ్ళు కావాల్సింది, 15 రూపాయలు ఒక్క రాయి ఉంటుంది. ఆ రాళ్ళకి పూర్తిగా 9,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే బేస్మెంట్లో పోసే మట్టి 15 ట్రాక్టర్ల మట్టి పోయాలి, ఒక్క ట్రాక్టర్ 800 ఉంటుంది. అలాగే 12,000 మట్టి ఖర్చు అవుతుంది. సో సిమెంట్ కూడా 185 బ్యాగులు ఇంటి నిర్మాణానికి అంటే 72 గజాల్లో 400 ఎస్ఎఫ్టీలో ఇంటి నిర్మాణం చేపట్టాలంటే పూర్తిగా 185 సిమెంట్ బ్యాగులు పడతాయి. ఒక్క బ్యాగు 300 రూపాయలు. సో 55,500 రూపాయలు సిమెంట్ ఖర్చు అవుతుంది. ఇక ఐరన్ విషయానికి వస్తే 760 కేజీల ఐరన్ కావాలి, 55 రూపాయలు 1 కేజీ ఐరన్, 41,800 ఐరన్కి అవుతుంది. సో సిమెంట్ ఇటుకలు 2,000 ఇటుకలు కావాలి, ఒక్క ఇటుక 17 రూపాయలు పడుతుంది, 34,000 ఇటుకలకు వాడుతున్నారు. అలాగే టైల్స్ 600 అడుగులు 35 రూపాయలకు ఒక్క అడుగుకి, అలాగే 21,000. అలాగే తలుపులు దర్వాజాలు అంటే ఇంటి నిర్మాణానికి తలుపులు దర్వాజాలు సిమెంట్ 3 కావాలి, ఒక్కొక్కటి 700 అంటే 21,000 కావాలి. కిటికీలు దర్వాజాలు సిమెంట్ 5 అంటే పూర్తిగా ఇవి డబల్ బెడ్రూమ్స్ కాబట్టి కిటికీలు దర్వాజాలు 5 వాడాలి, ఒక్కొక్కటి 1,000 రూపాయలు ఉన్నాయి. ఐరన్ గ్రిల్స్ 5,000 రూపాయలు. సో తలుపులు, కిటికీలు, అలాగే కరెంటు పనులు, టాయిలెట్ పనులు, పెయింటింగు, మేస్త్రి మరియు సెంటరింగ్ సామాన్లు, ఇతర పంప్లింగ్ వివరాలు మొత్తంగా చూసుకున్నట్లయితే తలుపులు వచ్చేసి 14,000, కిటికీలు 7,000, కరెంటు పనులకి
30,000, టాయిలెట్ పనులకి 25,000, పెయింటింగ్ పనులకి 22,000, మేస్త్రి మరియు సెంట్రింగ్ సామాన్లకి 1,35,000. అంటే మొత్తంగా కలిపి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇంటి నమూనాకి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఈ 5 లక్షల రూపాయలను కూడా విడతల వారీగా ఇస్తారు. అంటే బేస్మెంట్ లెవెల్ కట్టిన తర్వాత ఒకంత, అలాగే స్లాబ్ లెవెల్ కట్టిన తర్వాత ఒకంత, స్లాబ్ వేసిన తర్వాత ఒకంత, పూర్తిగా ఇంటి నిర్మాణం చేపట్టేంత వరకు కూడా 5 లక్షల రూపాయలు పూర్తిగా లబ్ధిదారుల ఖాతాలో అయితే ప్రభుత్వం వేస్తుంది. అంటే ఎక్కడా కూడా ఇంటి నిర్మాణంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా నాణ్యమైన ఇంటిని నిర్మించి పేదలకు ఇవ్వాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని చెప్పేసి కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న అధికారులకి రివ్యూ మీటింగ్లో క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చున్నారు. అయితే పూర్తిగా 2004 నుంచి 2014 వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజులు పూర్తిగా 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చామని చెప్పేసి, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటి నిర్మాణ పనులని నాణ్యత లేకుండా నిర్మించి డబల్ బెడ్రూమ్లు నిర్మించిన చోటే కొద్ది రోజులకే అవి శిథిలం అవ్వడం, అలాగే స్లాబుల నుంచి నీళ్లు కారడం అలాంటివి చేసిందని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 5 లక్షల రూపాయల్లో 72 గజాల్లో 400 SFTలో క్లియర్గా నిరుపేదలకు ఇల్లు కట్టించివ్వాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పనులు ఏ ఒక్క అధికారి కూడా చేయొద్దు. ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలి, ప్రజలకు భరోసా కలిగించాలి తప్ప ప్రజలు భయభ్రాంతులయ్యే విధంగా వారి ప్రభుత్వ అధికారుల ప్రకటనలు కూడా ఉండొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు. ఇందిరమ్మ ఇంటి ఈ కార్యక్రమం కూడా పూర్తిగా కంటిన్యూగా సాగే ప్రాసెస్సే ఉంటుంది. ఎక్కడ కూడా అంటే ఈ దఫాలో రాకపోతే మళ్ళీ వచ్చే దఫాలో మీరు అప్లై చేసుకోవచ్చు, మీరు వాళ్ళు అప్లై చేయలేదు కాబట్టి మీకు ఇల్లు రాదు అనే మాట ఎక్కడ కూడా ఏ ఒక్క అధికారి కూడా లబ్ధిదారులకు చెప్పకూడదు. పూర్తిగా ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారిగా మనం ఇందిరమ్మ ఇంటి నమూనా గురించి మాట్లాడదాం. సో ఇది పూర్తిగా డబల్ బెడ్రూమ్ ఉంటుంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో ఒక్కసారి ఇది తాళం వేస్తుంది కాబట్టి నేను మీకు విజువల్ చూపిస్తాను. ఇది తాళం వేస్తుంది కాబట్టి లోపలికి వెళ్ళలేకపోతున్నాం. సో సెలవు దినం కావడంతో ఈరోజు ఆఫీసు కూడా పూర్తిగా క్లోజ్. కానీ ఒక్కసారిగా అంటే కూస్మంచి మండలంలో తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఇంటి నమూనాని ప్రారంభించారు భోగి పండుగ సందర్భంగా. అంటే గత ఏడాది డిసెంబర్ 13న దీన్ని శంకుస్థాపన చేశారు. అంటే దాదాపు నెల రోజుల వ్యవధిలో ఇందిరమ్మ ఇంటి నమూనాను కూడా పూర్తిగా ఏర్పడేసిన పరిస్థితి కనబడడం. సో మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొన్ని ఇళ్ళు మాత్రమే మంజూరు చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాదాపు పేదలందరికీ కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పేదలకి అమలు చేయాలి. ఇప్పటికే మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నారు, అలాగే గృహలక్ష్మి అంటే 0 కరెంటు చేస్తున్నారు, అలాగే చేయూత పథకం, ఇందిరమ్మ భరోసా, రైతు భరోసా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తిగా చేసిన పరిస్థితి కనబడదు. సో మొదటి ఏడాది 4.50 లక్షల ఇల్లు, 4 సంవత్సరాల్లో పూర్తిగా 20 లక్షలు ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంగా పెట్టుకుంది. సో శరవేగంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది, అర్హులకు అందజేయాలి. హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత నియోజకవర్గం, అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిది సో పాలేరు నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలోనే మొట్టమొదటి ఇందిరమ్మ ఇంటి నమూనాను నడిపేశారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా చెప్పినట్టు 3,000 ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తామని చెప్పేశారు. సో సొంత నియోజకవర్గంలో ఎక్కువగా ఇళ్ళు ఉంటాయని కూడా చెప్పుకోవాలి. సో మరీ ముఖ్యంగా రేషన్ కార్డు లేకపోయినా కానీ పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తామని చెప్పేసి అన్నారు. జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వరి వేస్తే ఉరే అని గత ప్రభుత్వం నుంచి ఈరోజు మీసాలు మెలవేసుకునే విధంగా సాగుకు సాధ్యమైన ప్రతి ఎకరాకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన పరిస్థితి అన్నమాట. సో ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా పూర్తిగా అన్ని గ్యారంటీలు ప్రజలకు చూపించిందని చెప్పాలి. సో ఇందిరమ్మ ఇంటి నమూనా ఈ విధంగా ఉంటుంది. సో చాలా బాగుంది. అంటే దాదాపు 72 గజాల్లో ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు. డబల్ బెడ్రూమ్ ఉంటుంది, హాలు, కిచెను, అలాగే బయట ఒక బాత్రూమ్ ఉంటుంది, లోపల ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో చాలా నీట్గా ఇందిరమ్మ ఇంటి నమూనాను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న భోగి పండుగ సందర్భంగా ఓపెన్ చేశారు. సో 5 మంత్రులు కలిసి నిన్న
ఖమ్మం జిల్లా ఐడిఓసి కార్యాలయంలో రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. రివ్యూ మీటింగ్లో కూడా అధికారులు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఈ ఇందిరమ్మ ఇంటి ఎంపిక కావచ్చు. సో ఇందులో ఇందిరమ్మ కమిటీలు